ఒక్క ప్రశ్న నేను ఇంటరప్ట్ చేయను. ఒక్క ప్రశ్న, లేటెస్ట్ బ్రేకింగ్, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కొంత సీరియస్గా తీసుకొని అధికారులను, ఉన్నతాధికారులను ముఖ్యంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బదిలీ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. అధికారులు వ్యవహరిస్తున్న తీరు గురించి కానీ, ఎలక్షన్ నిర్వహణ గురించి కానీ, ఈ ఓట్ల వ్యవహారం గురించి కూడా మీరు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. అరే నిన్న కోర్టులో వాదించానండి, హైకోర్టులో. అదే రెస్పాన్స్ వచ్చింది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫీస్ ఏంటి, ఆ పక్కనే మంత్రుల ఆఫీస్ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ నడిపిస్తున్నాడా, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నడిపిస్తుందా? క్వశ్చన్ నెంబర్ 1. అది నేను కోర్టులో రైజ్ చేశాను. మీకు తెలుసు, మార్చి 12ని కోర్టులో ఆర్గ్యూ చేసి 1 hour 20 minutes ఎలక్షన్ ఏప్రిల్లో జరగకూడదు అని మేలో జరగాలని ఫైట్ చేశాను. నేను తప్ప ఎవరు ఆర్గ్యూ చేయలేదు, ప్రయత్నించలేదు. మంచి డైరెక్షన్ ఇచ్చారు కోర్టు. 17 ఎలక్షన్ కమిషన్ హ్యావ్ గ్రేసియస్లీ మేలో ఎలక్షన్ పెట్టారు. అది పెద్ద సక్సెస్. స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు అని ఆర్గ్యూ చేశాను. నోటీసులు జారీ చేసి ఆయన ఇస్తున్న, డాక్టర్ పాల్ ఇస్తున్న 8,000 కోట్లు తీసుకోండి అని మార్చి 14ని నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ వాళ్ళు అమ్మారు. అరే మొన్న గంగవరం పోర్టుని అమ్మేశాడండి జగన్మోహన్ రెడ్డి. 60,000 కోట్లు విలువైన 1,800 ఎకరాలు అదానికి 620 కోట్లకి అమ్మేశాడు. నిన్న బొత్స సత్యనారాయణ ఏమంటాడు, మేము తప్ప ఎవడు ఫైట్ చేయట్లేదు, అపోజిషన్ సైలెంట్గా ఉంది. నేను అందుకే అడిగాను, వీళ్ళకి డ్రగ్ టెస్ట్ అయినా పెట్టాలి, లేదా మందులు వాడుతున్నారైనా టెస్ట్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారో, ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఓన్ ఛానల్స్ ఉన్నాయని. వైసీపీఏ, జగన్మోహన్ రెడ్డి గారే, వైఎస్ఆర్సీపీఏ ముఖ్యమంత్రి గారే 2021లో 2 years బ్యాక్ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టుని 60,000 కోట్లది అగైన్ 600 కోట్లకి, అంటే 100 కోట్లది ₹1 అమ్మేస్తే నేను రుజువులతో ఏపీ హైకోర్టులో ఫైల్ చేశాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమ్మారు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మారు. 33,000 ఎకరాలు, కేవలం 18,000 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారు? అదానీకి. అదానీ ఎవరు? మోదీ మిత్రులు. అందుకని అదానీ నాతో గొడవ పెట్టుకుంటే ఇన్వెస్టిగేట్ చేయించి సెకండ్ రిచెస్ట్ మ్యాన్ని లాస్ట్ ఇయర్ 38 ఏదో రిచెస్ట్ 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చారు. ప్రజల కొరకు ఫైట్ చేస్తున్నాను, రైతుల కొరకు ఫైట్ చేస్తున్నాను, నిరుద్యోగుల కొరకు ఫైట్ చేస్తున్నాను. ఎందుకు అంటే వీళ్ళ సమస్యలు